డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం అండి. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్‌ని. అస్సలు అర్థం కాని విషయం ఏందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇది నా భూతో నా భవిష్యత్తు. ఒక అద్భుతమైనటువంటి మెగా డిఎస్సిని ప్రకటించింది ఈ కూటమి ప్రభుత్వం. అయితే అర్థం కాని విషయం ఏందంటే, ఈ ఇంత పెద్ద డిఎస్సి, ఇంత అద్భుతమైనటువంటి మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టులతో ఇచ్చినటువంటి ఈ డిఎస్సి, ఈ ఒక్క డిఎస్సి చాలు ఈ కూటమి ప్రభుత్వం ఎంత గొప్ప పరిపాలనను అందించింది అని చెప్పడానికి. ఈ ఒక్క నోటిఫికేషను నేరుగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని నేరుగా సీఎం పీఠం మీద కూర్చోపెట్టేటటువంటి నోటిఫికేషన్ ఇది. అటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా, ఇంత అద్భుతమైన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అతన్ని లోకేష్ గారిని సీఎం పీఠం ఎక్కకుండా ఎంత వ్యతిరేకత తీసుకొని రావాలో అంత వ్యతిరేకతని ఈ డిఎస్సి ద్వారానే తీసుకురావడం అనేది ఆ లోకేష్ గారి చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరో కానీ అద్భుతంగా పనిచేశారండి బాబు. అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరు ఈ లోకేష్ గారిని ఇంత చాకచక్యంగా మోసం చేయగలుగుతున్న అతని చుట్టుపక్కనే ఉన్న అధికారులు ఎవరు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరుద్యోగ టీచర్ ఆస్పిరెంట్స్కి అర్థం కాని విషయం. అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లోకేష్ గారికి కూడా ఈ విషయం అర్థం కావటం లేదు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుతుంది అసలు? లోకేష్ గారు ఇంత చిన్న విషయాన్ని ఎలా ఇంతమంది దగ్గర నుంచి వ్యతిరేకతను తీసుకొచ్చుకొని అద్భుతమైనటువంటి మళ్ళా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి, అయినా సరే మీరు నేరుగా సీఎం పదవిని చేపట్టడానికి అవసరమైనటువంటి పూర్తి బలాన్ని చేకూర్చే నోటిఫికేషన్ని మీరే పూర్తి బలహీనతగా ఎలా మార్చుకుంటున్నారు? ఈ ఒక్క టీఎస్సి తోటి మీరు నిరుద్యోగుల్లో నుంచి 100% అనుకూలతని తీసుకొచ్చుకొని 100% ఓటింగ్ మీరు గెయిన్ చేయగలరు. అయినప్పటికీ ఆ పాజిటివ్గా మార్చుకోవాల్సిన ఆ ఎనర్జీని అంతటినీ నెగటివ్గా ఎలా మార్చేసుకుంటున్నారు? దీనికి సహకరిస్తున్న మీ అధికారులు ఎవరు? మీకు మీరే ఎందుకు నష్టం చేసుకుంటున్నారు? ఇది చాలా పెద్ద కూటమికి జరగబోతున్నటువంటి పెద్ద అన్యాయం. అసలు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు జరిగిన అన్యాయం పక్కన పెట్టండి. అసలు మీకు మీరే ఎందుకు మోసం చేసుకుంటున్నారు? ఈ ఒక్క డిఎస్సి మిమ్మల్ని సీఎంని చేస్తుంది సార్. దయచేసి అభ్యర్థుల సమస్యల్ని విని అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం కూడా మీరే సీఎం. దాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఏదో పెద్ద కుట్ర జరిగింది. దాన్ని మార్చడం కోసం మిమ్మల్ని సీఎం చేయకుండా ఆపే శక్తి ఏదో వచ్చి చేరింది. ఆ శక్తే ఇంత వ్యతిరేకతను తీసుకొచ్చింది. అది ఎవరో కాదు, మీరే లేదా మీ చుట్టూ ఉన్నవారే. మరొకరికి సాధ్యం కాదు, అవకాశం లేదు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసే శక్తి ఎవరికీ లేదు సార్. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు సార్. ఇది మీరు గమనించుకోండి. ఎవరో అధికారులు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి వ్యతిరేకతని తీసుకొచ్చి వాళ్ళల్లో నుంచి వాళ్ళని సగం ఓట్లు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అసలు 50% మెంబర్స్ డిస్క్వాలిఫై అయిపోయారు. వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకంగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డిఎస్సి ఇస్తా కూడా మీకెందుకు ఇంత నష్టం? మీరే ఎందుకు చేసుకుంటున్నారు?